Welcome back. In this video, we were going to clarify our doubt regarding some condition in slip ring induction motor. So before going to start this video, I'm having a question to you like this. సో స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో మనకు ఒక కండిషన్ ఉంటుందండి. ఏంటి అని అంటే రోటార్లో రెసిస్టెన్స్ని పెంచితే టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో. ఇది స్టార్టింగ్ టార్క్ దట్ రైట్. సో రెసిస్టెన్స్ని పెంచితే స్టార్టింగ్ టార్క్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇది ఎలా డెవలప్ అవుతుంది అనేది మీ క్వశ్చన్. రైట్. ఇన్ జనరల్గా మనకు టార్క్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? కరెంటుకు ప్రపోర్షనల్గా ఉంటుంది. సో కరెంటుకు ప్రపోర్షనల్గా ఉన్నప్పుడు మళ్ళీ ఏదైనా ఎలక్ట్రికల్ సర్క్యూట్ని మనం కన్సిడర్ చేస్తే దాంట్లో రెసిస్టెన్స్ పెరిగింది అనుకోండి, కరెంట్ అనేది డ్రాప్ అవుతుంది. రైట్. దీస్ టూ థింగ్స్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. టార్కుకున్న కరెంటుకున్న రిలేషన్లోనేమో ప్రపోర్షనల్గా ఉన్నాయి, అండ్ రెసిస్టెన్స్కున్న కరెంటుకున్నటువంటి రిలేషన్షిప్లోనేమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. దెన్ వెన్ రెసిస్టెన్స్ ఇస్ కంపేర్డ్ విత్ దిస్ టార్క్, ఇవి రెండు కూడా ప్రపోర్షనల్గా ఉన్నాయి. అది స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో మళ్ళీ. రైట్. స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో ఈ కండిషన్ ఎలా వచ్చింది? మామూలుగానైతే రెసిస్టెన్స్ పెరిగింది అంటే కరెంట్ డ్రాప్ అవ్వాలి. కరెంట్ డ్రాప్ అయింది అని అంటే ఇక్కడ ఈ కరెంట్ డ్రాప్ అయిందంటే టార్క్ కూడా డ్రాప్ అవ్వాల్సింది. యాజ్ పర్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ నేచర్, కరెంట్ డ్రాప్ అయింది అంటే టార్క్ డ్రాప్ కావాలి, ఎందుకంటే ఇవి రెండు ప్రపోర్షనల్గా ఉన్నాయి కాబట్టి. వేరే ఇన్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ మనకు రెసిస్టెన్స్ పెరిగింది అనుకోండి, రోటార్ రెసిస్టెన్స్ పెరిగింది అనుకోండి, స్టార్టింగ్ టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ఈ టార్క్ అనేది ఇంకేదైనా పారామీటర్ మీద డిపెండ్ అయి ఉంటుందా? వై? బికాస్ రెసిస్టెన్స్ పెరిగితే కరెంట్ డిక్రీజ్ అవుతుంది కదా, యాజ్ పర్ ద సర్క్యూట్స్ నేచర్. ఇలా ఉంటే డిక్రీజ్ అయినప్పుడు టార్క్ డిక్రీజ్ అవ్వాలి. సో టార్క్ డిక్రీజ్ అవ్వకుండా ఇంక్రీజ్ అవుతుంది అని అంటే కరెంట్ కాకుండా ఇంకేదైనా పారామీటర్ మీద ఈ టార్క్ అనేది డిపెండ్ అయి ఉంటుందా? సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. So if you are not able to answer this question, now I am going to reply to you. And I, Aksharaj, within this video, I am going to explain you the magic behind these things. Right? సో స్టార్టింగ్ టార్క్ అనేది కరెంట్ మీద ఎలా డిపెండ్ అయ్యి ఉంటుంది అని అంటే, జనరల్గా మనం ప్రీవియస్ వీడియోలో అండి మాట్లాడుకున్నాము. టార్క్ అనేది φ1, φ2, cos φ. సో ఈ ఈక్వేషన్కి అంటే టార్క్ అనేది రెండు ఫ్లక్స్ల మధ్యలో ఉండేటటువంటి ఇంటరాక్షన్ని బట్టి ప్లస్ పవర్ ఫ్యాక్టర్ని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాస్ ఫై రోటార్ పవర్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని మాట్లాడుకున్నాం. ఇలా మాట్లాడుకున్న తర్వాత ఏం చేస్తామని అంటే, ఏదో డెరివేషన్ చేస్తూ చేస్తూ కిందికి వెళ్ళిపోతే మనకి ఇలా వచ్చింది. T ఈజ్ ఈక్వల్స్ టు K φ SE2 R2 డివైడెడ్ బై R2 స్క్వేర్ ప్లస్ SX2 హోల్ స్క్వేర్ అని ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటారే కానివ్వండి, ఇండక్షన్ మోటార్కి స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేస్తే ఇలా వచ్చి ఏదో ఇలా అయిపోతుంది. తర్వాత దీన్ని హై స్లిప్ రీజియన్, లో స్లిప్ రీజియన్ అని అంటాము. సో స్లిప్ అనేది ఇటు వస్తే ఇంక్రీజ్ అవుతుంది. S ఈజ్ ఈక్వల్స్ టు 1, S ఈజ్ ఈక్వల్స్ టు 0, N ఈజ్ ఈక్వల్స్ టు NS, ఇక్కడ N ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఇలా ఉండి హై స్లిప్ రీజియన్లో ఏమవుతుంది అని అంటే SX2 హోల్ స్క్వేర్ అనే వాల్యూ R2 స్క్వేర్ వాల్యూ కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఒక కన్సిడరబుల్ వాల్యూ వస్తుంది. దీన్ని నెగ్లెక్ట్ చేసినా ఏం కాదు అని అనుకుంటాం. అప్పుడు ఫైనల్లీ మనకి ఏమవుతుంది? T ఈజ్ ఈక్వల్స్ టు K φ SE2 R2 డివైడెడ్ బై R2 స్క్వేర్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం కదా హై స్లిప్ రీజియన్లో. నా S స్క్వేర్ X2 స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ S కట్. ఈ టార్క్ అనేది రెసిస్టెన్స్కి ఏమో ప్రపోర్షనల్గా ఉంది, అండ్ టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్లిప్. సో ఇది మనం లో స్లిప్ రీజియన్లో కన్సిడర్ చేసుకుందామే అనుకోండి. SX2 హోల్ స్క్వేర్ అనే వాల్యూని మనం నెగ్లెక్ట్ చేసుకుంటాము. R2 స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ ఒక R స్క్వేర్ కట్, ఇక్కడ R కట్. అప్పుడు టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ అండ్ టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్లిప్ అని ఇలా వస్తుంది. రైట్. ఈ రిలేషన్షిప్స్ అనేటివి వస్తాయి. సో వీటిని చూపించి మళ్ళీ మనకి ఇదే చెప్తారు. రెసిస్టెన్స్ పెంచాం కదా, డెరివేషన్ చేసుకుంటూ వస్తూనే డెరివేషన్ చేస్తేనే మనకి ఇలాంటి కండిషన్ వచ్చింది కాబట్టి రెసిస్టెన్స్ పెంచితే టార్క్ పెరుగుద్ది అని అంటారు. రైట్. ఇలా చెప్తారు మామూలుగా వాళ్ళని అడిగితే. బట్ అవర్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ రెసిస్టెన్స్ని పెంచితే సర్క్యూట్స్ నేచర్ ప్రకారం కరెంట్ డ్రాప్ అవ్వాలి. కరెంట్ డ్రాప్ అయితే టార్క్ అనేది కూడా డ్రాప్ అవ్వాలి. బట్ టార్క్ అనేది ఇక్కడ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది మన క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఏంటంటేనండి, చిన్నగా చెప్పేస్తాను. సో ఈ వీడియో చేయడానికి నాకు దగ్గర ఒక 3 days ఆఫ్ టైం పట్టింది. వై? బికాస్ దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది నేను ఎగ్జాక్ట్గా గ్యాదర్ చేయడానికి సో చాలా మందితో నెగోషియేట్ చేశాను. ఈ నెగోషియేషన్లో PhD స్టూడెంట్స్తో మాట్లాడాను, మన ఫ్యాకల్టీతో మాట్లాడాను, మన ఫ్రెండ్స్తో మాట్లాడాను, చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ని రిఫర్ చేశాను, ఈవెన్ వెబ్సైట్స్ని విజిట్ చేశాను. ఎక్కడ కూడా పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ లేదు, అంటే ఎగ్జాక్ట్గా మనకు కావాల్సినటువంటి ఎక్స్ప్లెనేషన్ లేదన్నమాట. సో దీనికోసం మన ప్రీవియస్ నాలెడ్జ్ను ప్లస్ మన అనాలిసిస్ని, మన స్కిల్స్ని యూస్ చేసి ట్రై చేస్తే ఏమొచ్చింది అంటే, జనరల్గానండి సమ్ రోటార్లో నాకు కరెంట్ కావాలి అని అనుకుంటున్నాను అంటే
ఈఎంఎఫ్ డివైడెడ్ బై ఇంపిడెన్స్ చేసుకోవాలి. ఈఎంఎఫ్ డివైడెడ్ బై ఇంపిడెన్స్ అంటే ఈఎంఎఫ్ అనేది స్లిప్ టు స్లిప్ వ్యారీ అవుతూ ఉంటుంది. కాబట్టి స్లిప్ టైమ్స్ E1 డివైడెడ్ బై జెడ్ అనేది నేను ఇలా రాశాను, ఎక్స్ ప్లస్ జేఎస్ఎక్స్ఎల్, రైట్. ఈ రియాక్టెన్స్ కూడా స్లిప్తో వ్యారీ అవుతుంది కాబట్టి సో స్లిప్ టైమ్స్ E1 డివైడెడ్ బై ఆర్ ప్లస్ జే ఎక్స్ఎల్ అని ఇలా రాశాను, ఎస్ ఇంటూ ఎక్స్ఎల్. ఈ ఈక్వేషన్ రాసుకొని ఎట్ ఎవ్రీ స్లిప్ నాకు ఈ కరెంట్ అనేది ఎలా వ్యారీ అవుతుంది అనేది చెక్ చేసి రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేసి కూడా చూశాను. సో నార్మల్గా ఒక 5 ohms రెసిస్టర్ తీసుకున్నాను. ఫస్ట్ సమ్ స్టాండర్డ్ వాల్యూస్ని కన్సిడర్ చేస్తాను. ఒక బుక్లో ఒక ప్రాబ్లంలో ఉన్నటువంటి స్టాండర్డ్ వాల్యూస్ని తీసుకొని తర్వాత దానికి ఒక 2 ohms యాడ్ చేశాను, ప్లస్ 2 ohms యాడ్ చేసి మళ్ళీ 7 ohmsకి ఏం చేంజ్ వచ్చింది, డిఫరెన్స్ ఏమొచ్చింది అని ట్రై చేశాను. ట్రై చేస్తే నాకు ఏమొచ్చింది అని అంటే, సో నేను తీసుకున్న వాల్యూస్ ఏంటి అని అంటే అది ఒక 2200 volts మెషిన్, 735 RPMతో రోటార్ రొటేట్ అవుతుంది, 50 Hz ఫ్రీక్వెన్సీ, 8 pole మెషిన్, అండ్ స్టేటర్ రెసిస్టెన్స్ అనేది 0.075, రోటార్ రెసిస్టెన్స్ ఇస్ 0.1. ఇది రిఫర్ టు ద ప్రైమరీ సైడ్ అని ఇచ్చాడు దీన్ని. సో నేను దీన్ని రిఫర్ టు ప్రైమరీ సైడ్ కాబట్టి నాకు రోటార్ రెసిస్టెన్స్ యాక్చువల్గా ఎంత ఉందో కావాలి కాబట్టి స్లిప్తో డివైడ్ చేశాను. డివైడ్ చేస్తే నాకు 5 ohms అనేది వచ్చింది. సో దిస్ ఈజ్ మై యాక్చువల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద రోటార్. దాని తర్వాత ఏంటి, ఈ రియాక్టెన్స్ కూడా నాకు రిఫర్ టు ద ప్రైమరీ సైడ్ అని ఇచ్చాడు. దీన్ని కూడా స్లిప్తో డివైడ్ చేసేసి 27.5 అని యాక్చువల్ రియాక్టెన్స్ ఆఫ్ ద రోటార్ని కనుక్కున్నాను. అండ్ ఈ ఎన్ఎస్ అనేది 120f/p చేసామనుకోండి, 8 pole మిషన్ కాబట్టి 750 RPM వచ్చింది. అండ్ ఇక్కడ స్లిప్ కూడా కనుక్కున్నాను. అనేది యాక్చువల్గా అవసరం లేదు, ఎందుకంటే మనం ఎవ్రీ స్లిప్ దగ్గర కూడా కనుక్కుంటాము ఈ కరెంట్ అనేది ఎట్లుంది ఏంటి అనేది. సో చూసుకుంటేనండి ఇవన్నీ వాల్యూస్ చేశాను కదా. ఈ వాల్యూస్ చేశాక I ఈజ్ ఈక్వల్స్ టు V/Z, V/Z కాడ V/R ప్లస్ JXL అని రాశాను. V ఈజ్ ఈక్వల్స్ టు SE1, ఎందుకంటే ఇది ఎవ్రీ స్లిప్ నాకు ఇది వ్యారీ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ V కాదు E అని పెట్టాలి, ఎందుకంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుద్ది. అక్కడ మనం పొటెన్షియల్ డిఫరెన్స్ చెక్ చేసి వోల్టేజ్ అని చెప్పలేము రోటర్ దగ్గర, స్లిప్పింగ్ ఇండక్షన్ మోటార్ కాబట్టి చెప్పొచ్చు. ఓకే ఫైన్, ఇట్స్ లీవ్ దట్. మనకు టాపిక్ ఏంటిది అనేది కావాలి. SE1 డివైడెడ్ బై R ప్లస్ JSXL. సో ఇఫ్ స్లిప్ ఈజ్ ఈక్వల్స్ టు 1, స్లిప్ని 1గా కన్సిడర్ చేసుకుంటే, ఈ స్లిప్ని 1గా కన్సిడర్ చేసుకుంటే ఎస్ అనేది 1 అవుతుందండి. సో 1 ఇంటూ 2200 డివైడెడ్ బై రెసిస్టెన్స్ అనేది 5 ohms అనుకున్నాను కదా స్టార్టింగ్, 5 ప్లస్ జే 27.5 అంటే ఇవి స్టాండర్డ్ వాల్యూస్. స్లిప్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఇలా చేస్తే నాకు ఏదో కరెంట్ వచ్చింది, 14.08 మైనస్ 77.44 I అని వచ్చింది. ఓవరాల్ కరెంట్ చూసుకుంటే మాత్రం 78.7179 ఏదో వచ్చేసింది, మళ్ళీ ఒక వాల్యూ 78.7 amps అనేది వచ్చింది అట్ అన్ యాంగిల్ ఆఫ్ -79 degrees. నెక్స్ట్ ఏం చేస్తాను అంటే మళ్ళీ ఇంకొక స్లిప్ తీసుకున్నాను. 90% ఆఫ్ ద స్లిప్ దగ్గర నాకు ఈ I అనే కరెంట్ ఎంత వచ్చింది అని చూస్తే 0.9 into 2200 డివైడెడ్ బై 5 ప్లస్ జే ఇంటూ 0.9 into 27.5 అంటే స్లిప్ దగ్గర ఈ రియాక్టెన్స్, స్లిప్ దగ్గర ఈ ఈఎంఎఫ్, రెసిస్టెన్స్ ఇస్ కాన్స్టెంట్, అదే రెసిస్టెన్స్ ఈ స్లిప్ దగ్గర. కరెంట్ ఎంత ఉంది అని అంటే 15.52 మైనస్ 76.86 I అని వచ్చింది. సో దీన్ని సాల్వ్ చేసామే అనుకోండి, మనకు పోలార్ ఫామ్లో 78.4 ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ -78.5 అని వచ్చింది. సో ఎట్ ఎవ్రీ స్లిప్ కనుక్కున్నాను. 70% స్లిప్ దగ్గర ఎంత ఉంది అని అంటే 77 amps. నెక్స్ట్ 10% స్లిప్ దగ్గర ఎంత ఉంది అని అంటే 38 amps వచ్చింది, 38.5 రైట్. దాని తర్వాత 9% ఆఫ్ స్లిప్ దగ్గర కనుక్కున్నాడు, 35 amps వచ్చింది. తర్వాత 5% ఆఫ్ స్లిప్ దగ్గర 21 వచ్చింది. 0.02 అంటే 0.2% ఆఫ్ స్లిప్ దగ్గరనేమో 8.69 వచ్చింది, 8.74 అట్ అన్ యాంగిల్ ఆఫ్ -6.23 అనేది కరెంట్స్ వచ్చాయి. సో ఈ కరెంట్ వాల్యూస్ అనేటివి వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, నేను ఒక 2 ohms రెసిస్టర్ని యాడ్ చేశాను కాబట్టి ఇది నాకు ఓవరాల్గా 7 ohms అయింది. 7 ohms అయినప్పుడు ఏం చేంజ్ వచ్చింది, నేను కరెంట్ కనుక్కోనికి ట్రై చేస్తే నాకు 19.12 మైనస్ 75.13 I అని వచ్చింది. ఓవరాల్ కరెంట్ ఏంట్రా అని అంటే 77.52 అట్ అన్ యాంగిల్ ఆఫ్ -75.72 అని వచ్చింది. ఇక్కడ గమనించి చూసినట్టయితే ఈ 5 ohms రెసిస్టర్ పెట్టినప్పుడు స్లిప్ 1 ఉన్నప్పుడు 78.7 amps వచ్చింది. బాగా చూడండి, 7 ohms రెసిస్టర్ 2 ohmsని ఇంక్రీజ్ చేశాక ఏమైంది, యాజ్ పర్ సర్క్యూట్స్ నేచర్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తే కరెంట్ అనేది కాంప్రమైజ్ అవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ 78 amps ఉన్నప్పుడు ఇక్కడ 77.52 amps వచ్చింది. సో దిస్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. రెసిస్టెన్స్ పెరిగింది అని అంటే కరెంట్ డ్రాప్ అవ్వాలి అనే కండిషన్ ఈజ్ సాటిస్ఫై చేసింది. సో రెసిస్టర్ని యాడ్ చేసేదే అందుకు, మనం కరెంట్ని మనము మినిమైజ్ చేయడానికే రెసిస్టర్స్ని యాడ్ చేస్తాము. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. మరి రోటార్ లోపల రెసిస్టెన్స్ పెంచితే టార్క్ అనేది ఎలా డెవలప్ అయింది, దిస్ ఈజ్ అవర్ బిగ్ క్వశ్చన్. సో దిస్ స్ట్రైక్స్ అవర్ మైండ్, దట్ మేక్స్ అస్ అన్స్టేబుల్. సో మనకు అర్థం కాదు, మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇక మళ్ళీ టార్క్ అనేది కరెంట్కి ప్రపోర్షనల్గా ఉండాలి కదా,
కరెంట్ పడిపోయింది. ఇప్పుడు కరెంట్ పడిపోతే స్టార్టింగ్ టార్క్ ఎలా డెవలప్ అయింది, అంత ఎక్కువగా ఎలా డెవలప్ అయింది అని అంటే కాస్త గమనించి చూస్తే మనం ఇక్కడ దీస్ టూ థింగ్స్ ఆర్ టూ కాంపోనెంట్స్ ఆఫ్ కరెంట్. ఒకటేమో రియల్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్, ఇంకోటేమో ఇమాజినరీ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్. రియల్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ యూస్ఫుల్ టార్క్. సో టార్క్ ప్రొడక్షన్కి యూజ్ అయ్యే కరెంట్ ఏంటి అంటే రియల్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్. ఇది రెసిస్టర్ ద్వారా ఫ్లో అయ్యేటటువంటి కరెంట్. ఇమాజినరీ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్స్ జస్ట్ యూస్ఫుల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ ఇన్ ద మెషిన్ అండ్ టు మెయింటైన్ ద ఫ్లక్స్ విత్ ఇన్ ద మెషిన్. ఆపరేషన్ జరగాలి కాబట్టి ఫ్లక్స్ అనేది ఉండాలి. ఆ ఫ్లక్స్ అనేది కంటిన్యూస్గా ఉండాలి కాబట్టి సో దాన్ని కూడా మెయింటైన్ చేయడానికి ఒక కరెంట్ ఉంటుంది. అది ఈ కరెంట్, మ్యాగ్నటైజేషన్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్. ఇది వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్. సో ఈ వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అనేది పెరిగింది అనుకోండి, అప్పుడు మనకు స్టార్టింగ్ టార్క్ అనేది ఎక్కువ అవుతుంది. స్టార్టింగ్ టార్క్ కాదు, ఏ టార్క్ అయినా కూడా ఈ వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అనేది పెరిగితే టార్క్ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించి చూస్తే ఓవరాల్ కరెంట్స్ అనేటివి మాత్రం చూస్తే ఇక్కడ డిక్రీజ్ అయింది, కానీ వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ని కన్సిడర్ చేసుకుంటే మాత్రం ఇది 14 ఉంటే ఇది 19.12 ఉంది. రైట్, ఐ థింక్ యు ఆర్ అండర్స్టాండింగ్. సో ఇది 14.08 ఉంటే ఏదో టార్క్, 19.12 అంటే ఇంకో కొంచెం ఎక్కువ టార్క్. సో నేను మొత్తానికి ఏం చెప్పాలి అనుకుంటున్నాను అని అంటే వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అనేది పెరుగుతుంది కాబట్టి స్టార్టింగ్ టార్క్ అనేది మనకి ఎక్కువగా వస్తుంది మెషిన్లో. రైట్, సో ఇలా నేను ఎట్ ఎవ్రీ స్లిప్ తీసుకున్నాను, మళ్ళీ అంటే కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. సో మ్యాక్సిమం స్లిప్ తీసుకున్నాను, మ్యాక్సిమం స్లిప్ తర్వాత హై స్లిప్ రీజియన్లో ఎలా వస్తుంది, లో స్లిప్ రీజియన్లో ఎలా వస్తుంది, అంటే దానికన్నా తక్కువ రావాలి వాల్యూస్. సో మామూలుగా 5 ohms రెసిస్టర్ పెట్టినప్పుడేమో నాకు అంటే నేను అన్ని చెక్ చేసుకున్నాను, ఇదంతా కరెక్టా కాదా అని చెక్ చేసుకున్నాను. 5 ohm రెసిస్టర్ పెట్టినప్పుడు మ్యాక్సిమం స్లిప్ కండిషన్ చూసుకుంటే 5/27.5 R/X2 అని పెడితే ఇలా వచ్చింది. ఈ స్లిప్ దగ్గర నాకు మ్యాక్సిమం టార్క్ రావాలి. సో మ్యాక్సిమం టార్క్ అంటే ఇది మళ్ళీ ఏ కరెంట్ అనేది మ్యాక్సిమం ఉండాలి మ్యాక్సిమం టార్క్ అంటే. సో దట్ కరెంట్ కనుక్కున్నాను. I = 39.99 - 39.59 అనుకుంటే ఏదో వచ్చింది. ఇక్కడ చూడండి వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అనేది 39.99 వచ్చింది. నెక్స్ట్ ఏం చేశాను, 7 ohm రెసిస్టర్కి కూడా చూసుకోవాలి మ్యాక్సిమం స్లిప్ అనేది. సో 7/27.5 చేశాను, దీనికి ఒక స్లిప్ వచ్చింది. ఈ స్లిప్ వాల్యూ దగ్గర మ్యాక్సిమం రావాలి, అంతే, అంతకు మించికి ఎక్కడ రావద్దు. ఏ స్లిప్ దగ్గర కూడా మనకు అంతకు మించిన వాల్యూ రావద్దు. సో 7/27.5 అయితే 0.254 వచ్చింది. 0.254 దగ్గర 7 ohm రెసిస్టర్ దగ్గర కరెంట్ ఎంత ఉంది అని చూస్తే 39.99 వచ్చింది ఎగ్జాక్ట్ వాల్యూ. సో 39.99 వాల్యూ వచ్చిందంటే ఇవి మనకు ఈ కర్వ్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి. మామూలుగా మనకి కర్వ్స్ ఉంటాయి కదా, సో రెసిస్టర్ని యాడ్ చేసినప్పుడు మామూలుగానేమో ఇండక్షన్ మోటార్ కర్వ్ ఇలా ఉండి ఇలా వస్తుంది. సో రెసిస్టర్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇది కొంచెం ముందే స్టార్ట్ అయ్యి ఇలా ఉంటుంది. రైట్, ఒకవేళ రెసిస్టర్ తక్కువ చేస్తే ఏమవుతుంది, ఇలా వెళ్ళి ఇలా అవుతుంది. సో అంటే ఇక్కడ మనకు మ్యాక్సిమం టార్క్ అనేది మాత్రం మ్యారీ కాదు. Tmax అనేది దిస్ ఈజ్ కాన్స్టాంట్. సో ఏదో ఒక ఏరియాలో టచ్ అవుద్ది, ఏదో ఒక ఇన్స్టెంట్ ఆఫ్ టైం కూడా ఇక్కడనో ఒక టచ్ అవుద్ది, బట్ అది ఎక్కడ టచ్ అవుతుంది, టచ్ అయిన ప్రతి దగ్గర కూడా కాన్స్టెంట్ వాల్యూ దగ్గరనే టచ్ అవుతుంది. 39.99 అయిన కరెంట్ దగ్గరనే టచ్ అవుతుంది. ఈ కరెంట్లో ఎంత టార్క్ అయితే ప్రొడ్యూస్ అవుద్దో ఆ టార్క్ దగ్గరనే ఆగిపోతున్నాయి మ్యాక్సిమం టార్క్స్ అనేవి. సో ఈ కండిషన్ కూడా మనకు సాటిస్ఫై అయింది. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఈ కరెంట్ వాల్యూస్, అంటే ఈ కరెంట్ వాల్యూస్, ఓవరాల్ కరెంట్ వాల్యూస్ ఇవన్నీ చెక్ చేసుకుంటే కూడా మనం వీటన్నిటిని ఇలా టేబుల్ చేసుకొని, సో నేను ఎట్ ఎవ్రీ స్లిప్ కరెంట్ విత్ 5 ohm రెసిస్టర్, కరెంట్ విత్ 7 ohm రెసిస్టర్ అని ఇలా టేబుల్ చేసి ఇలా డ్రా చేస్తే ఈ కర్వ్ అనేది ఉంటుంది కదా, స్పీటర్ క్యారెక్టరిస్టిక్ కర్వ్, సో అది కూడా ఎగ్జాక్ట్గా వచ్చింది అన్నట్టు. సో అల్టిమేట్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అని అంటే ఈ కరెంట్ ఈ టార్క్ అనేది టార్క్ ఇస్ ప్రపోర్షనల్ టు కరెంట్. సో కరెంట్ పెరిగితేనే నీకు టార్క్ పెరగాలి. ఏ కరెంట్ పెరిగితే టార్క్ పెరగాలి ఇన్ స్లిప్పింగ్ ఇండక్షన్ మోటార్ ఎల్స్ ఎనీ ఇండక్షన్ మోటార్, వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్. రైట్, ఈ కరెంట్ పెరిగితే, రియల్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ పెరిగితేనే మనకు టార్క్ అనేది ఎక్కువ డెవలప్ అవుతుంది. దీన్ని మనం చిన్నగా సింపుల్గా కూడా చెప్పొచ్చండి. లైక్ T ఈజ్ ప్రపోర్షనల్ టు ∅1 ∅2 cos ∅2 అని అంటున్నాం కదా. దీనికి అర్థం ఏంటి అని అంటే మామూలుగా మీకు ఎవరు చెప్పినా కూడా ఈ ∅1 అనేది స్టేటార్ కరెంట్ వల్ల వస్తుంది, ∅2 అనేది రోటార్ కరెంట్ వల్ల వస్తుంది, cos ∅2 అనేది రోటార్ పవర్ ఫ్యాక్టర్ అని ఇలా చెప్తారు. వాళ్ళు ఇలా కూడా చెప్తారు, టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్టేటార్ కరెంట్, టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు రోటార్ కరెంట్. రోటార్ కరెంట్ పెరిగింది అనుకోండి అప్పుడు మనకు టార్క్ ఎక్కువ అవుతుంది అని అంటారు. బట్ దట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ థింగ్. రోటార్ కరెంట్ పెరిగితే టార్క్ డెవలప్ అవ్వడం కాదు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే రోటార్ కరెంట్ అనేది ఇక్కడ 78, ఇక్కడనేమో 77.52. ఇది తక్కువైంది, రెసిస్టర్ యాడ్ చేస్తే ఓవరాల్ కరెంట్ తక్కువైంది. కానీ చెప్పేటప్పుడు ఇలా చెప్పాలి అని అంటే వర్కింగ్ కాంపోనెంట్ కరెంట్ ఆఫ్ రోటార్ ఈస్ ఇంక్రీస్డ్, దెన్ అవర్ టార్క్ విల్ బీ ఇంక్రీస్డ్ విత్ ఇన్ ద మోటార్ అని చెప్పాలి. దీన్ని సింపుల్గా ఇలా కూడా చెప్పచ్చు.
ఇక్కడ I2 cos φ2 అంటే ఇది మనకి ఏం చెప్తుందండి? I2 cos φ2 అంటే ఇది ఏం చెప్తుంది మనకు? ఫర్ సపోజ్ ఇది అర్థం కాకపోయింది అనుకోండి, I2 sin φ2 అని అంటాను. ఇదేం చెప్తుంది? మామూలుగా ఇలా ఏం చెప్తున్నాయి ఇవి రెండు? ఇది వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్, ఇది మ్యాగ్నటైజేషన్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అని చెప్తుంది కదా. మామూలుగా ట్రాన్స్ఫార్మర్లో మనకు రెసిస్టర్, ఇండక్టర్, దాని తర్వాత అప్రాక్సిమేట్ ఈక్వేషన్లో చూసుకుంటే ఇటు వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్, మ్యాగ్నటైజేషన్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ ఇలా ఉంటుంది కదా. దీని ఇక్కడ డ్రా చేసి అప్రాక్సిమేషన్ ఈక్వేషన్ అని చెప్పుకుంటాం కదా మనము. సో దానిలాగా అన్నమాట ఇది కూడా. సో ఇండక్షన్ మోటార్ ఈజ్ జస్ట్ లైక్ ట్రాన్స్ఫార్మర్, రైట్? సో ట్రాన్స్ఫార్మర్ లాగానే ఇక్కడ కూడా ఈ వాల్యూస్ అని I2 cos φ2 అంటే వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్, I2 sin φ2 అంటే మ్యాగ్నటైజేషన్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్. సో ఇక్కడ మనకు అల్టిమేట్గా ఏం అర్థమవుతుంది? T ఈజ్ ప్రపోర్షనల్ టు φ1, φ2 cos φ2 అంటే ఈ φ1ని T ఈజ్ ప్రపోర్షనల్ టు I1, I2 cos φ2. It means I2 cos φ2 is working component of current. Torque is proportional to I1 and working component of current or real current that is flowing through the induction motor circuit, rotor circuit, right? సో ఇంకా కొందరు ఎలా చెప్తారు అని అంటే ఇలా, అంటే నేను ChatGPT ట్రై చేశాను. ChatGPT ట్రై చేస్తే ఏం చెప్తుంది అని అంటే కరెంట్ ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుందండి. రెసిస్టర్ పెడితే ఆబ్వియస్లీ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతే నీకు పవర్ కూడా అక్కడ ఎక్కువగా డెవలప్ అవుతుంది అన్నట్టు చెప్తున్నారు. కానీ అది ఎగ్జాక్ట్గా చెప్పలేదు అన్నమాట. ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎగ్జాక్ట్గా ChatGPT కూడా చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే రియల్ పవర్ డివైడెడ్ బై సమ్ రియల్ పవర్ డివైడెడ్ బై అపారెంట్ పవర్ కదా, కాస్ ఫై అంటే పవర్ ఫ్యాక్టర్, అపారెంట్ పవర్. ఈ రియల్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన కరెంట్ ఇంక్రీజ్ అయింది కదా. I2R అనేది మామూలుగా ఈ ఫామ్లో వేసుకుంటే I2R ఫామ్లో వేసుకున్నామే అనుకోండి, I వాల్యూ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రెసిస్టర్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే నీకు రియల్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రియల్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది అని అంటే రియల్ పవర్ డివైడెడ్ బై అపారెంట్ పవర్ వేసుకున్నప్పుడు నీకు కాస్ ఫై అనే వాల్యూ మంచి వాల్యూ వస్తుంది. సో అది 0.9, 0.95 ఒక మంచి వాల్యూ వచ్చే అవకాశం ఉందన్నమాట. నియర్ టు 1 వచ్చే అవకాశం ఉంది. సో అది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని అంటే నీకు టార్క్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎందుకంటే దాన్ని ప్రపోర్షనల్ టు కాస్ φ2 అని అంటాం కదా. ఈ విధంగా కూడా చెప్తున్నారు కొన్ని దగ్గర, కొన్ని వీడియోస్లలో, రైట్? I hope this video is very very helpful to you. If you think it is helpful to you, don't forget to like, share and subscribe with your friends. See you on next video.